నమస్తే మిత్రులారా, బిగ్ బ్రేకింగ్ న్యూస్. గ్రూప్ 4కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది టీజీపీఎస్సీ విడుదల చేయడం అనేటువంటి జరిగింది. ఈ నెల 13వ తారీఖు నుంచి ఎవరెవరైతే సెలెక్ట్ కాబడినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 13వ తారీఖు నుంచి ఎవరికి ఏ రోజున షెడ్యూల్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది 13వ తారీఖు మనకు వెబ్సైట్లో పెట్టడం అనేటువంటి జరుగుతుంది. సంబంధించినటువంటి ఎవరైతే సెలెక్ట్ కాబడినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంజే రోడ్, నాంపల్లి, హైదరాబాద్ అండ్ ఎట్ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నియర్ పబ్లిక్ గార్డెన్, నాంపల్లి, హైదరాబాద్, అక్కడనే మనకు దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది అడ్రస్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే సెలెక్ట్ కాబడినటువంటి మన ఆస్పిరెంట్స్ ఉన్నారో తప్పకుండా హాల్ టికెట్ నెంబర్ అయితే ఇచ్చారు కాబట్టి వాటన్నింటిని 23,999 హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చారు కాబట్టి వాటిని పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేయండి. మీ హాల్ టికెట్ నెంబర్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే దీనికి కావాల్సినటువంటి సర్టిఫికేట్లు ఏందనేటువంటిది వాళ్ళు ప్రొఫార్మా కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫామ్ కూడా వాళ్ళు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అది మనకు వెబ్సైట్లో 13వ తారీఖు అన్నారు కాబట్టి దానికంటే ముందు మనకు 2 రోజుల ముందు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము మనం ఏ సర్టిఫికేట్లు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఫాలోయింగ్ సర్టిఫికేట్ మస్ట్ బి కీప్డ్ రెడీ బై ద క్యాండిడేట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ వన్ checklist basic information data to be filled by candidate. Checklist can be downloaded from the commission's వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అనేటువంటిది చేసుకోవాలనేటువంటిది ఇచ్చారు. అదేవిధంగా సబ్మిటెడ్ అప్లికేషన్ పీడిఎఫ్ కెన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ ద కమిషన్స్ వెబ్సైట్ 2 కాపీస్. కాబట్టి మనం ఏదైతే పీడిఎఫ్ ఉంటుందో దానికి సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. తర్వాత హాల్ టికెట్ థర్డ్ వన్. ఫోర్త్ వన్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఎస్ఎస్సి మెమో అనేటువంటిది ఉండాల్సింది. అదే రకంగా స్కూల్ స్టడీ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. 1 to 7th క్లాస్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ. చూడండి ఇక్కడ 1 to 7th క్లాస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. లోకల్ అనేటువంటిది తెలియజేయడానికి అవసరం అవుతుంది. ఒకవేళ 1 to 7th మీకు ఏమైనా గ్యాప్ ఉన్నట్లయితే తప్పకుండా మీరైతే రెసిడెన్సీ లేకుంటే నేటివిటీ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అదే రకంగా ఒకవేళ మీరు రెగ్యులర్ స్కూల్ చదవకపోయి ఉంటే 1 to 7th వరకు రెగ్యులర్గా స్కూల్కు ప్రైవేట్ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు కూడా తప్పకుండా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. 6th వన్ చూసినట్లయితే ప్రొవిజనల్ అండ్ కన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో, గ్రాడ్యుయేషన్ డిగ్రీ, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫర్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్. అంటే కొంతమందికి పీజీ కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అప్లికేషన్ చేసేటప్పుడు పీజీ అనేటువంటిది మెన్షన్ చేశారు. వాళ్ళు కూడా పీజీకి సంబంధించినటువంటి మెమో అనేటువంటిది అవసరమైతే తప్పకుండా అది కూడా తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. 7th వన్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తెలంగాణ గవర్నమెంట్ ఓన్లీ విత్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్. కాబట్టి ఫాదర్ పేరు పైన కానీ మదర్ పేరు పైన కానీ ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి. ఇక్కడ చాలామంది హస్బెండ్ పైన ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని పోతున్నారు. కాబట్టి ఇక్కడ మాత్రము మనకు ఫాదర్ పైన ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. 8th వన్ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఫర్ బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ విత్ ఫాదర్ నేమ్ ఆర్ విత్ మదర్ నేమ్. కాబట్టి ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ పైన ఉన్నటువంటి నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. 9th వన్ ఒకసారి చూసినట్లయితే ఫర్ మ్యారీడ్ ఉమెన్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ విత్ ద హస్బెండ్ నేమ్ ఆర్ నాట్ అలౌడ్. కాబట్టి 9th వన్ మెన్షన్ చేశారండి. క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అనేటువంటిది హస్బెండ్ నేమ్ పైన అది చెల్లుబాటు కాదు అనేటువంటిది క్లియర్ కట్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అదే రకంగా 10th వన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్. ఇప్పుడు మనము ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేటువంటిది ఫినాన్షియల్ ఇయర్ 2021 to 22 ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. కాబట్టి ఈ సంవత్సరాల్లో మనకు ఇష్యూ చేసినటువంటి ఫినాన్షియల్ ఇయర్ అనేటువంటిది మెన్షన్ చేశారు కాబట్టి అప్పటి నుంచి ఉన్నటువంటి సర్టిఫికేట్ అయితే చెల్లుబాటు అవుతాయి మనం. ఆ తర్వాత 11th వన్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయ్ సర్వీస్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్. అంటే ఎవరైతే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేటు, అదేవిధంగా సెన్సెస్ సర్వీస్ సర్టిఫికేటు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేటు ఎవరైతే మెన్షన్ చేశారో వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ పొందినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలి. 12th వన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్ అనేటువంటిది ఎవరైతే పిహెచ్ అనేటువంటిది ఆప్షన్స్ ఇచ్చారో తప్పకుండా ఆ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది జరగాలి. 13th వన్ ఎన్ఓసి ఫ్రమ్ ఎంప్లాయర్ ఫర్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్. ఎవరైతే
ఇంతకుముందు జాబ్ చేస్తున్నామని మెన్షన్ చేశారో వాళ్ళు ఎన్ఓసి ఫ్రమ్ ద ఎంప్లాయర్, కాబట్టి ఎన్ఓసి సర్టిఫికేట్ అనేటువంటిది ఆల్రెడీ ఎంప్లాయీగా ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఎవరైతే ఉద్యోగస్తులుగా లేరో వాళ్ళు మాత్రం అవసరం లేరండి. 14th one, 2 copies of attestation from delay signed gazetted officer can be downloaded from the కమిషన్స్ వెబ్సైట్. కాబట్టి 2 కాపీస్ తీసుకొని వెళ్ళాలి. దానిపైన గెజెటెడ్ ఆఫీసర్ సైన్ అనేటువంటిది ఉండాలి. మనం ఏదైతే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుంటామో ఆ ఫామ్ పైన. తర్వాత 15th one, డిక్లరేషన్ ఆఫ్ ద అన్ఎంప్లాయ్. కాబట్టి మీరు ఎంప్లాయ్ అన్ఎంప్లాయ్ అనేటువంటిది డిక్లరేషన్ అనేటువంటిది ఫామ్స్ ఉంటాయండి, అది వెబ్సైట్లో పెడతారో అది తీసుకోవాలండి. నెక్స్ట్ డిక్లరేషన్ యాజ్ ఎ హిందూ ఫర్ పోస్ట్ కోడ్ 70. కాబట్టి 16th one. 17th one, ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ ఇన్ ఆఫ్ నోటిఫికేషన్. కాబట్టి నోటిఫికేషన్లో మీ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి ఏదైనా సర్టిఫికేట్ అనేటువంటిది అవసరమైతే తప్పకుండా వాటికి రిలేటెడ్గా సర్టిఫికేట్లు కూడా తీసుకొని రావాలి అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. 18th one అనేటువంటిది ద క్యాండిడేట్ హూ ఆర్ ఎలిజిబుల్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ కోడ్ 9495 షుడ్ బ్రింగ్ ద మెడికల్ సర్టిఫికేట్. కాబట్టి 9495కి సంబంధించినటువంటి కోడ్ నెంబర్లో ఎవరైతే మెడికల్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉంటుందో అది తప్పకుండా తీసుకొని రావాలి. మనం అప్లై చేసేటప్పుడే మనము దీనికి సంబంధించినటువంటి అంటే సివిల్ సర్జన్కి సంబంధించినటువంటి మనము సైన్ సర్టిఫికేట్ అనేటువంటి తీసుకొని పోవాలండి. తర్వాత 19th one చూసినట్లయితే మనము లేటెస్ట్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. కాబట్టి లేటెస్ట్ దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేటువంటిది తీసుకొని వెళ్ళాలి. ఈ రకంగా సర్టిఫికేట్స్ అయితే అవసరం ఉన్నాయండి. దాదాపుగా అన్నీ కామన్గానే ఉన్నాయి. ఇంతకుముందు కూడా మనము వీడియో చేయడం అనేటువంటి జరిగింది. సో ఎనీహౌ మిత్రులారా తప్పకుండా ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో దాదాపు 1:3 అనేటువంటిది సెలెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. కానీ ఏడ కూడా మెన్షన్ చేయలేదు. బట్ 8,000 పోస్టులు ఉన్నాయి మనకు. దానికి సంబంధించినటువంటి 23,999 మెంబర్స్ను మనం సెలెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి దాదాపుగా 1:3 అనేటువంటిది ఉంది. సో ఎనీహౌ మిత్రులారా ఎప్పటికప్పుడు మీకైతే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. వీలైతే మన వాట్సాప్ గ్రూప్లో చేరండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ గురించి మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు లింక్ వస్తుంది. తప్పకుండా మీరు దాంట్లో కూడా జాయిన్ కావచ్చు. సో ఎనీహౌ మిత్రులారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.